ముందే డబ్బులు ఇస్తాం, వంట గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే డెలివరీ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ముగ్గురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. రాహుల్, ప్రియాంక గాంధీని సైతం కలిశామని, రాష్ట్రంలో అమలవుతున్న ఎన్నికల హామీలను వారికి వివరించినట్టు బట్టి తెలిపారు. ప్రియాంక గాంధీ గారిని కలిశాం, ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాం. వీరిని కలిసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు పార్టీ పక్షాన మీరిచ్చినటువంటి అనౌన్స్ చేసినటువంటి పార్టీ పక్షాన అనౌన్స్ చేసినటువంటి గ్యారంటీలని, హామీల్ని ఏ రకంగా అమలు చేస్తున్నామో కూడా వారికి స్పష్టంగా వివరించాం. ఫ్రీ బస్ రైడ్ గురించి కానీ, 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి కానీ, గ్యాస్ సిలిండర్లు 500కి ఇచ్చేది కానీ, లేకపోతే 200 కరెంటు యూనిట్లు ఫ్రీగా ఉచితంగా ఇచ్చేది కానీ, లేకపోతే డబల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేవి కానీ, ఇత్యాది అంశాలు వారికి వివరిస్తూ మేము ఈ మధ్య కాలంలో చేసినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు కూడా వారికి వివరించాం. మేము భవిష్యత్తులో కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి అంశానికి సంబంధించి దాన్ని కూడా పూర్తి చేస్తాం. మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని వారికి విజ్ఞప్తి చేశాం. హర్దీప్ సింగ్ గారు పెద్ద ఎత్తున మేము ఈరోజు రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే ఇస్తా ఉన్నాం. ఆ సిలిండర్లకి సంబంధించినటువంటి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్గా ఆయిల్ కంపెనీస్ అకౌంట్లో ముందే వేస్తామని చెప్తా ఉన్నాం. కానీ గ్యాస్ సిలిండర్ ఇచ్చేటప్పుడు నగదు మొత్తాన్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు, తర్వాత వారి అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా సిలిండర్ ఇచ్చేటప్పుడే మేము వేసిన డబ్బులను కలుపుకొని కేవలం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టుగా మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పి వారికి అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వటమే కాదు, ఒక 10 కోట్ల రూపాయలు ఎప్పుడు బ్యాలెన్స్ కూడా అందులో ఉంచుతామని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. సిఆర్ పాటిల్ గారిని కూడా ప్రత్యేకంగా కలిశాం. మూసి సంబంధించినటువంటి రీజనరేషన్ పైన ఏదైతే శబర్మతి నదీ పరివాహ ప్రాంతంలో ఏ రకంగా చేశారో ఆ స్థాయిలో హైదరాబాద్లో ప్రవహిస్తున్నటువంటి మూసీ నది పైన రీజనరేషన్ చేయటమే కాదు, రివర్ని లైవ్గా ఉంచేటట్టుగా గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి అందులో కలపటం, అట్లాగే హైదరాబాద్లో మురికి ప్రాంతాల నుంచి పారుతున్నటువంటి నాళాల్లోంచి కానీ మిగతా ప్రాంతాల నుంచి పారుతున్న నీటిని అట్లాగే మూసీలోకి వదలకుండా ఎస్టీపీ శాంక్షన్స్ కూడా చేయాలని చెప్పి వారిని ప్రత్యేకంగా కోరటం జరిగింది. మూసీ రిజర్వేషన్ కోసం నిధులు, ఎస్టీపీ ట్రీట్మెంట్ కోసం నిధులు వారిని అడగటం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించారు.